కోటిలింగాల పందిరి మహాదేవుడు సత్రం చైర్మన్, టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ కార్పొరేటర్ రెడ్డి మణి మరియు టీడీపీ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో 30 డివిజన్లలో ముగ్గుల పోటీలు, సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని భవానీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 30వ డివిజన్లో కోటిలింగాల పందిరి మహాదేవుడు సత్రం చైర్మన్, టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ కార్పొరేటర్ రెడ్డి మణి, టీడీపీ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. తెలుగుదేశం పార్టీ సంస్కృతి సాంప్రదాయాలకు విలువ ఇస్తుందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని భవానీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సంక్రాంతి ముగ్గుల పోటీలు 4వ రోజు ఉత్సాహంగా జరిగాయి. టీడీపీ పార్టీ ఓట్ల కోసం పండుగలు చేయదన్నారు. సాంప్రదాయాలను గుర్తు చేస్తూ ప్రజలకు చేరువగా ఉంటుందన్నారు. ప్రజల ఆనందం కోసం సమాజంలో సాంస్కృతిక విలువలను పెంపొందించడమే లక్ష్యమని అన్నారు. మహిళల రక్షణార్థం ప్రారంభించిన మీ భద్రత మా బాధ్యత మహిళా రక్షక్ కార్యక్రమం రాష్ట్రంలో ప్రత్యేకమైందని, ఫిర్యాదు చేసిన వెంటనే పోలీసులు స్పందించి రక్షణ కల్పిస్తారని వివరించారు. ఈ కార్యక్రమాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. నిర్వహించడం, పండుగ వాతావరణం రాజమండ్రికి ముందుగా తీసుకురావడం, అలాగే ఈ వార్డుకి 17 ఓట్లతోటి మీరు మెజారిటీ ఇచ్చేది వార్డు వాళ్ళు. అలాగే 2024లో తెలుగుదేశం, బీజేపీ, జనసేన అభ్యర్థిగా నేను పోటీ చేసినప్పుడు 1700 మెజారిటీ ఈ వార్డు వాళ్ళు ఇచ్చారని కూడా మీకు గుర్తు చేస్తా ఉన్నాం. మనం కాదు, గమనించాల్సిన వాళ్ళు. ఇది మీరు తలకిందులు తపస్సు చేసినా ఎక్కడ ఎప్పుడైనా సరే మెజారిటీ వచ్చేది తెలుగుదేశం పార్టీకి. కేవలం పండగ పూట మీ కుటుంబాల్లో కలిగే ఆనందాల్లో తెలుగుదేశం పార్టీ ఎంతో కొంత మీ ఆనందాల్లో భాగ్యస్వాములు అవ్వాలనే ముగ్గులు పోటీని క్రమం తప్పకుండా ఈ సంవత్సరంతో కలిపి 6 సంవత్సరాలు ఎక్కడ విరామం లేకుండా ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. ఇది చాలా భయ ప్రయాసంతో కలిగే కార్యక్రమం. సమస్యతో లెగుస్తా ఉన్నాం. నేను మిమ్మల్ని ఒక్కటే కోరుతాను, మీరు మనశ్శాంతిగా నిద్రపోయిన తర్వాత రేపు ఉదయం లేచేసరికి ఒక సమస్యను ఎదుర్కొంటా తప్పనిసరిగా ఉంటుందంటే మీకు నిద్ర పడదా? కానీ రాష్ట్రంలో ప్రతిరోజు ఉదయం లేచేసరికి ఒక సమస్య ఉంటా ఉంది. ఏదో ఒక సమస్య. ఆటలో కూడా 20 లక్షల అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. టెండర్లు 50 లక్షలు ఉన్నాయి, 70 లక్షలు. అది కాకుండా ఇంకా 3,24,00,000 ఈ వార్డులో చేస్తే ఈ వార్డులోకి ఏ విధమైన రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ సమస్య ఉండదని చెప్పడం జరిగింది. 70 లక్షలు చేశాం. మరొక 3,20,00,000 కూడా ఈ సంవత్సరంలోనే పుష్కరాల రోడ్డు పూర్తి చేసే బాధ్యత ఎన్డీఏదని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం.